హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం వచ్చేసి ఇవాళ ఒక టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్రూప్ 2 మెయిన్స్లో మేజర్గా మనం చెక్ చేసుకుంటే మెయిన్స్లో పేపర్ 2 అనమాట. మీకు పేపర్ 2లో సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు కదా. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే ఎన్విరాన్మెంట్ కూడా అనమాట. పర్యావరణ శాస్త్రం కూడా పార్ట్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. 3 చాప్టర్ల వరకు కంప్లీట్గా పర్యావరణం గురించే ఉంటాయి. అందులో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇంతకుముందు యూపీఎస్సీ ప్రిలిమ్స్ కావచ్చు, ఆ గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్, వేరియస్ స్టేట్ బేస్ ఎగ్జామినేషన్స్, సెంట్రల్ ఎగ్జామ్స్లో ఎక్కువగా వీటి గురించి అయితే అడుగున్నారనమాట. బయోడైవర్సిటీలో ఈ టాపిక్ గురించి అడిగారు. ఇవాళ నేను బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్ అంటే ఏంటి, దీన్ని ఎలా గుర్తిస్తారు, ఒక ఏరియాని బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్ గుర్తించడానికి ఎటువంటి క్రైటీరియా ఉంటుంది, ఈ టెర్మిని ఎవరు తీసుకొచ్చారు, మన ఇండియాలో బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రపంచంలో ఎంత మొత్తంలో ఉన్నాయి, అవన్నీ కూడా మ్యాప్ ద్వారా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మనం దీని గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఇలానే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క మోడల్ కూడా తీసుకొచ్చాం అనమాట. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసమే చాలా నీట్గా ఇలానే ప్రతి పాయింట్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కరెంట్ ఈవెంట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ తీసుకొచ్చాము. చాలా తక్కువ ప్రైస్లో ఉంది. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇచ్చాను, కోర్సుకు సంబంధించి జాయిన్ అవ్వండి. మీకు 75కి 75 మార్క్స్ లక్ష్యంతోనే మనమైతే తీసుకొచ్చాం అనమాట. అలానే ఏపీ హిస్టరీకి సంబంధించి కూడా ఉంటాయి, చూడండి. ఇప్పుడు బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్స్ ఆర్ రీజియన్స్. రీజియన్స్ విత్ హై స్పీసీస్ రిచ్నెస్ అండ్ హై డిగ్రీ ఆఫ్ ది ఎండమిజం అనమాట. అంటే ఒక రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజన్ మనం తీసుకున్నాము. ఈ రీజన్లో స్పీస్ యొక్క రిచ్నెస్ అనమాట. స్పీస్ యొక్క రిచ్నెస్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ స్పీస్, మనకి ఎక్కువ ఈవెన్నెస్, స్పీస్ ఈవెన్నెస్ అలా అంటాం కదా. అంటే చాలా రకాలైనటువంటి స్పీస్ జాతులనే ఉండాలి. అవి వృక్ష జాతులు కావచ్చు, జంతు జాతులు రెండు. మనకి ఫ్లోరా కావచ్చు, ఫనా అండ్ ఫ్లోరా అంటే మనకి వృక్ష జాతులు, జంతు జాతులు రెండు ఉండొచ్చు అనమాట. ఉండాలి. హై డిగ్రీ ఆఫ్ ఎండమిజం అనమాట. ఎండమిజం అంటే ఎక్కువగా ఆ ప్రాంతానికి సంబంధించి ఉంటాయి. ఆ ప్రాంతంలోనే అక్కడే పుట్టి ఆ ప్రాంతానికి నేటివ్ అయితే ఉంటాయన్నమాట. అర్థమైందా? ఇది ఒకటి. అయితే ఈ బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్ అనే కాన్సెప్ట్ని ఎవరు తీసుకొచ్చారు? అసలు ఒక వ్యక్తి అయితే పరిచయం చేస్తారు కదా ఖచ్చితంగా. ఆ వ్యక్తి ఎవరంటే మనకి బ్రిటిష్ బయాలజిస్ట్ అనమాట. బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి ఒక బయాలజిస్టు, ఆయన పేరే నార్మన్ మైయర్స్ అనమాట. నార్మన్ మైయర్స్ అనే ఒక వ్యక్తి ఈ టెర్మిని అయితే తీసుకొచ్చాడు అనమాట. బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్ అనే ఒక టెర్మిని 1988లో, ఎప్పుడంటే 1988వ సంవత్సరంలో తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఈయన ఏం చెప్పారంటే, యాజ్ ఏ బయోజియోగ్రాఫిక్ రీజియన్ క్యారెక్టరైజ్డ్ బై బోత్ ఎక్సెప్షనల్ లెవెల్స్ ఆఫ్ ది ప్లాంట్ ఎండమిజం అండ్ బై సీరియస్ లెవెల్స్ ఆఫ్ ది హ్యాబిటెట్ లాస్. ఈయన బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్ గురించి ఏం చెప్పారు? మనకి నార్మన్ మైయర్స్ ఏం చెప్పారంటే 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఎక్సెప్షనల్ లెవెల్స్ ఆఫ్ ది ప్లాంట్ ఎండమిజం అండ్ సీరియస్ లెవెల్స్ ఆఫ్ ది హ్యాబిటెట్ లాస్ అనమాట. అంటే ఇక్కడ ప్లాంట్ ఎండమిజం అనమాట, వృక్షజాతులు అనేవి ఆ ప్రాంతానికి సంబంధించి ఉండాలి. ఒక రీజన్ తీసుకున్నప్పుడు ఆ ప్రాంతంలో పుట్టినటువంటి అవి ఉండాలి. తర్వాత అలానే ఎలా అయితే పుడుతున్నాయో అదే విధంగా కూడా అంతరించిపోతున్నాయి. అంతరించిపోయి కొత్త వస్తున్నాయి అనమాట. ఎవాల్యుయేషన్ జరుగుతూ ఉంది. అటువంటి రీజన్ని బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్ అంటారని చెప్పేసి మనకి నార్మన్ మైయర్స్ గారు అయితే 1988లో చెప్పడం జరిగిందనమాట. అంటే ఆయన ఒక క్రైటీరియా ఇచ్చారు, ఇటువంటి ప్రాంతాన్ని బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్ అని పిలుస్తారని చెప్పాడనమాట. అయితే తర్వాత ఇక్కడ చూడండి, కన్జర్వేషన్. కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ పర్యావరణ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ అనమాట. అదేం చేసిందంటే మైయర్స్కి సంబంధించినటువంటి ఆర్ట్స్ పార్ట్ని 1996 వరకు మైయర్స్కి సంబంధించిన దాన్ని తీసుకున్నది. బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్. బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్ అంటే ఏంటి అని చెప్పడానికి 1996 వరకు కూడా నార్మన్ మైయర్స్ చెప్పిన దాన్నే ఈ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ కూడా తీసుకుందనమాట. యాక్సెప్ట్ చేసి అదే క్రైటీరియాని ఫాలో చేసింది. అయితే 1996లో ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే కొన్ని తీసుకొచ్చింది అనమాట, కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అసలు బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్ అంటే ఎలా గుర్తిస్తారు? ఒక రీజన్ ఉంది, ఈ రీజన్ని బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్ అని గుర్తించడానికి క్రైటీరియా ఏంటి? ఇంతకుముందు నార్మన్ మైయర్స్ యొక్క క్రైటీరియా తీసుకునేవాళ్ళు, కానీ 1996 సంవత్సరం నుంచి వీళ్ళు ఒక క్రైటీరియా తీసుకొచ్చారనమాట. 2 విషయాలు అయితే తీసుకొచ్చారు. ఆ విషయాలు క్రైటీరియా చేస్తేనే అవే ఎక్కువ అడుగుతారు మీకు స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో, అవే ఎక్కువ అడుగుతారు. ఇప్పుడు ఆ 2 థింగ్స్ ఏమున్నాయి, ఆ 2 థింగ్స్ని అది సాటిస్ఫై చేస్తే ఆ రీజన్ ఖచ్చితంగా బయోడైవర్సిటీ ఆర్ట్స్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఆ 2 థింగ్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువగా మనకి స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు, చూద్దాం. ఓకేనా? మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మాడ్యూల్ కావచ్చు, అలానే ఏపీ హిస్టరీకి సంబంధించిన మాడ్యూల్స్ అనేవి గ్రూప్ 2 మెయిన్స్ కోసం, ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం తీసుకొచ్చాము. ఆల్రెడీ ఏపీ హిస్టరీకి సంబంధించి 25 పైన క్లాస్ అనేవి కంప్లీట్ అయినాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా మనకి 10 క్లాసుల వరకు కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఫాలో అవుతుండండి. కరెంట్ అఫైర్స్తో పాటు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మీకు స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ కూడా 2 ఇంక్లూడ్ చేసి నీట్గా ఇస్తాము. ఇక్కడ కూడా మీకు ఫ్యాక్ట్స్ ప్లస్ కాన్సెప్ట్స్తో పాటు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకునే విధంగా మన మాడ్యూల్స్ అయితే ఉంటాయి. చాలా
చాలా నీట్గా ఉంటాయి చూడండి. వీటికి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినా కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం. సో బయోడైవర్సిటీ అనేది ఎలా ఒక రీజన్, సో ఒక ప్రాంతం అనేది ఇది బయోడైవర్సిటీ అవ్వాలంటే ఈ రెండు థింగ్స్ని సాటిస్ఫై చేయాలన్నమాట. అవేంటో చూద్దాము. సో దేని ప్రకారం అంటే కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనమాట. సో కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ ప్రకారం టు క్వాలిఫై యాజ్ ఏ హాట్స్పాట్ యాజ్ రీజన్ టు మస్ట్ మీట్ టు స్ట్రిక్ట్ క్రైటీరియా. ఖచ్చితంగా ఈ రెండు థింగ్స్ని ఫాలో అయితేనే ఆ ప్రాంతం అనేది బయోడైవర్సిటీ హాట్స్పాట్ అయితే అవుతుందన్నమాట. సో అదేంటంటే ఇట్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్, సో ఇలా ఈ రెండు థింగ్స్ని క్రైటీరియాని సాటిస్ఫై చేస్తేనే అది బయోడైవర్సిటీ హాట్స్పాట్ అయితే అవుతుంది. సో అవేంటో చూద్దాం. ఇట్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1500. సో ఇక్కడ చూడండి 1500 స్పీసీస్. సో అట్లీస్ట్ అనమాట, ఇక్కడ చూడండి ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 1500 స్పీసీస్ ఆఫ్ ది వాస్కులర్ ప్లాంట్స్. సో వాస్కులర్ ప్లాంట్స్ అంటే దాని అర్థం ఏంటంటే 0.5% ఆఫ్ ది వరల్డ్ టోటల్ అనమాట. అంటే ప్రపంచంలో ఉండే టోటల్ యొక్క ప్లాంట్స్ యొక్క స్పీసీస్ అంటే 0.5% కంటే ఎక్కువ ఉండాలన్నమాట. అంటే ప్రపంచం మొత్తంలో మనకి 100% ఉన్నాయనుకోండి. సో 100% ఉంటే ఇందులో 0.5% కంటే ఎక్కువ ఉండాలన్నమాట ఆ రీజన్లో. అంటే అవి కూడా అట్లీస్ట్ అంటే కమ్సే కమ్ అంటే మినిమము. సో మినిమం వచ్చేసి 1500 స్పీసీస్, 1500 జాతులు మొక్కలనే ఉండాలన్నమాట. అవి కూడా ఎండమిక్స్ అనమాట, ఆ ప్రాంతానికి సంబంధించినవి ఉండాలి. సో ఆ ప్రాంతానికి సంబంధించి అయి ఉండాలన్నమాట. విచ్ ఈస్ టు సే ఇట్ మస్ట్ హ్యావ్ ది హై డిగ్రీ ఆఫ్ ది ప్లాంట్స్ లైఫ్ ఫౌండ్ నవ్వేర్ ఎల్స్ ఆన్ ది ప్లానెట్ అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లాంట్ యొక్క స్పీస్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ దట్టమైనటువంటి అడవులు చెట్లు అవన్నీ ఉంటాయి కదా, అటువంటిది ఇంకొక ఏరియాలో ఉండకూడదు అనమాట. సో ఆ ప్లేస్కి సంబంధించి ఉండాలి. సో హాట్స్పాట్ ఇన్ అదర్ వర్డ్స్ ఈజ్ ఇర్రీప్లేసబుల్. సో దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. సో మనకి షేయాచలం మిల్స్ తీసుకోండి, రెడ్ శాండల్వుడ్ ఉంటుంది. సో రెడ్ శాండల్వుడ్ అంటే ఎర్రచందనం అంటాము. సో ఇది అక్కడే ఉంటుంది, ఇంకెక్కడ ఉండవు, మీకు ప్రపంచంలో ఎక్కడ కనిపించవు అనమాట. ఆ ప్రాంతంలోనే ఉంటాయి, కానీ అది హాట్స్పాట్ కాదు. కాకపోతే మనకి వెస్ట్రన్ ఘాట్స్ తీసుకోవచ్చు అనమాట. వెస్ట్రన్ ఘాట్స్ మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, అవి అక్కడే ఉంటాయి, ఎండమిజం అనమాట. ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడే పుట్టి ఉంటాయి. ఆ ప్లేస్ని ఇంకో ప్లేస్తో మనం రీప్లేస్ చేయలేమన్నమాట. ఆ విధంగా ఉండాలి. ఇదొక క్రైటీరియా, అర్థమైంది కదా. అంటే మనకి అట్లీస్ట్ అంటే మినిమం వచ్చేసి 1500 స్పీస్ ఆఫ్ ది మొక్కల వృక్షజాతులనే ఉండాలి. అంటే ప్రపంచంలో అది వచ్చేసి 0.5% కంటే ఎక్కువ ఉండాలన్నమాట. అవి కూడా ఆ ప్రాంతానికి సంబంధించి ఉండాలి. ఆ ప్రాంతాన్ని ఇంకొక ప్లేస్ ఎక్కడ కూడా కంపారిజన్స్ సేమ్ ఉండకూడదు అనమాట. సో ఇర్రీప్లేసబుల్ చేయకూడదు అటువంటిది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా ఏంటంటే ఇట్ హ్యాస్ టు హ్యావ్ లాస్ట్ అట్లీస్ట్ 70% ఆఫ్ ది ఒరిజినల్ హ్యాబిటాట్. అంటే ఆ రీజన్ ఉన్నటువంటి ప్రాంతము ఇంతకుముందు ఉన్నటువంటి చెట్లు కావచ్చు అవన్నీ ఆ సొంతంగా ఏర్పడ్డాయి కదా, అంటే అక్కడ ఆ ప్రాంతంలో పుట్టినటువంటివి అవన్నీ హ్యాబిటాట్ లాస్ అనేది 70% అనేది ఒరిజినల్ హ్యాబిటాట్ని అది కోల్పోయి ఉండాలి. అండ్ ఇట్ మస్ట్ హ్యావ్ అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ మస్ట్ హ్యావ్ 30% ఆర్ లెస్ ఇట్స్ ఒరిజినల్ న్యాచురల్ వెజిటేషన్. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ మస్ట్ బి థ్రెటెండ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో మనకి ఉన్నటువంటి 100% ఉందనుకోండి, మొత్తం చెట్లు అవన్నీ కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన జాతులే ఉన్నాయి. అక్కడ 70% కోల్పోయి ఉండాలి. 70% ఇది ఎక్స్టెంట్ అయిపోయింది. అంటే మనకి ఎక్స్టెంట్ అంటే అంతరించిపోయింది అనమాట. అంటే కోల్పోయింది ఆల్రెడీ ఈ ప్రాంతం. ఓన్లీ ఇక్కడ 30% మాత్రమే ఉన్నాయి, అవి కూడా సేమ్ రీజన్ సంబంధించినవి. ఈ ప్రాంతానికి సంబంధించి 30% మాత్రమే ఉన్నాయి, 70% అది కోల్పోయి ఉండాలన్నమాట. అటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని చెప్పి పిలుస్తారు. ఏమంటారు? బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని చెప్పేసి పిలుస్తారు. అర్థమైంది కదా. ఈ పాయింట్స్ రెండు జాగ్రత్తగా చూసుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో మనకి అట్లీస్ట్ 1500 స్పీస్ అయిన ఉండాలి, లేదా 0.5% కంటే ప్రపంచంలో ఎక్కువ ఉండాలి. అలానే ఆ ప్రాంతం అనేది ఒరిజినల్ హ్యాబిటేట్ అనమాట. ఆ సొంతంగా ఏర్పడిన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లు కావచ్చు అవన్నీ కూడా హ్యాబిటేట్ అనేది 70% కోల్పోయి 30% అది కూడా థ్రెటెండ్ అయి ఉండాలన్నమాట. అంటే డేంజర్కి దగ్గరగా ఉంది. అటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తే ప్రపంచంలో ఎక్కడెక్కడ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎంతవరకు ఉందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇదంతా కూడా గ్లోబల్ డేటా అనమాట. ఇట్లాంటివి గ్రూప్ 2 ఎగ్జామ్లో చాలా ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో అందుకే నేను ప్రతి డేటా మీకు గ్లోబల్ డేటా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇండియాకి సంబంధించిన డేటా కూడా నీట్గా ఇస్తాను. సో ఇండియాకి సంబంధించిన డేటా కూడా ఇస్తాను. మన మాడ్యూల్స్ అన్ని కూడా చాలా చాలా నీట్గా ఉంటాయి. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో చూడండి, ప్రతి క్లాసు కూడా షార్ట్గానే ఉంటాయి. మన క్లాసులన్నీ చిన్నగానే ఉంటాయి. అంటే 30 మినిట్స్ 35 మినిట్స్ మ్యాక్సిమం అంటే 40 మినిట్స్. అందుకని నేను క్లాస్ ఎక్కువ పోనివ్వను. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా మీకు 3 అవర్స్లో చెప్పే కంటెంట్ని 40 మినిట్స్ 35 మినిట్స్లోనే నీట్గా షార్ట్ అండ్ స్వీట్గా క్రిస్పీగా మీకు ఎక్కడ ఎటువంటి స్క్రాప్ అనేది లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓకే, ఇప్పుడు మనం చూద్దాం గ్లోబల్ డేటా చూద్దాం ఫస్ట్. అంటే ప్రపంచ స్థాయిలో ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్కి సంబంధించి ఎలా ఉంది. సో 1999లో అనమాట 1999 సంవత్సరంలో సిఐ అంటే మనకి కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ ఉంది కదా సంస్థ, అదేం చేసిందంటే మొత్తం 25 బయోడైవర్సిటీ హాట్స్పాట్ని అయితే ఒక బుక్లో తీసుకొచ్చింది అనమాట. అదే హాట్స్పాట్స్
ఎర్త్ బయోలాజికల్లీ రిచెస్ట్ అండ్ మోస్ట్ ఎండేంజర్డ్ టెర్రెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అని ఎకో రీజన్స్ అని చెప్పేసి ఒక బుక్ తీసుకొచ్చారనమాట. సో వీళ్ళు సిఐ వాళ్ళు, కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక బుక్ అయితే తీసుకొచ్చారు. ఆ బుక్ అనమాట ఇదనమాట, ఈ హెడ్లైన్, ఈ టైటిల్ అంతా కూడా దాని పేరు అనమాట, బుక్ పేరు. సో ఈ బుక్లో 25 బయోడైవర్సిటీ హాట్స్పాట్ని అయితే వాళ్ళు ఐడెంటిఫై చేశారనమాట. సో మనకి 2005లో సి పబ్లిష్డ్ అండ్ అప్డేటెడ్ టైటిల్ ది హాట్స్పాట్స్ రీవిజిటెడ్. సో ఎర్త్ బయోలాజికల్లీ రిచెస్ట్ అండ్ మోస్ట్ ఎండేంజర్డ్ టెరెస్ట్రియల్ ఎకో రీజన్స్. సో మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే కొన్ని యాడ్ చేశారనమాట. ఇక్కడ ఏం చేశారంటే అడిషన్ చేశారు. సో ప్రపంచంలో ఇంకొన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని కలిసి ఇక్కడ ఇంక్లూడ్ చేశారనమాట. వాటికి ఇందాక ఎన్ని ఉన్నాయి, 25 ఉన్నాయి కదా, ఆ 25 కొన్ని ఇంక్లూడ్ చేశారు. సో ఫైనల్గా వచ్చేసి ఇప్పుడైతే ప్రెజెంట్ మనకి 35 అయితే ఉన్నాయన్నమాట. సో 35 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అయితే మనకి ప్రపంచంలో అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 35 అయితే ఉన్నాయి ప్రెజెంట్, లేటెస్ట్ డేటా. సో ఇప్పటి వరకు టిల్ ది డేట్ మనకి 35 అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే 35 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కవర్ ది 2.3% ఆఫ్ ది ఎర్త్ ల్యాండ్ సర్ఫేస్ అట్ మోర్ దాన్ 50% ఆఫ్ ది వరల్డ్ ప్లాంట్ స్పీసీస్ అండ్ 42% ఆల్ టెరిటరియల్ వర్టిబ్రేట్ ఆ స్పీసీస్ ఆర్ ఎండమిక్ టు ది రీజన్స్. సో ఇప్పుడు మనకు ఉండే ఈ 35, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజన్లో 35 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. ఇదంతా ప్రపంచంలో అంత ప్రాంతం అనుకోండి. ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ప్రపంచంలో మొత్తం ప్రాంతం అంతా ఇది బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ సంబంధించి. ఈ ప్రాంతం అనేది ఎర్త్ యొక్క మొత్తం ల్యాండ్ సర్ఫేస్లో 2.3% ఉందన్నమాట. సో 2.3% ఉంది. అలానే ఇక్కడే మనకి ప్రపంచ స్థాయికి సంబంధించినటువంటి 50%, సో 50% ప్లాంట్స్ అనేవి ఇక్కడే ఉన్నాయన్నమాట. 50% ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి, 2.3% ల్యాండ్ సర్ఫేస్ ఉంది. అలానే ఇంకా మనం చూసుకుంటే 42% అనమాట, 42% ఆ టెర్రెస్ట్రియల్ అనమాట, మనకు భూమి మీద ఉండే వర్టిపేటు స్పీస్ కూడా, ఆ స్పీస్ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. సో అర్థమైంది కదా, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినవి, ఏది బయోడైవర్సిటీ హాట్స్పాట్ ప్రాంతానికే సంబంధించినవి. అయితే మనకి లేటెస్ట్ వన్ అనమాట, మనం ఏం చెప్పుకున్నాము, 35 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయంటే లేటెస్ట్ వన్ ఏంటంటే ఫారెస్ట్ ఆఫ్ ది ఈస్ట్ ఆస్ట్రేలియన్ రీజన్. సో మనకి ఆస్ట్రేలియాలో ఈస్ట్ వైపు అనమాట, తూర్పు వైపు ఒక ఫారెస్ట్ రీజన్, ఒక అటవీని, ఒక పెద్ద అటవీ ప్రాంతాన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్కి గుర్తించారనమాట సిఐ వాళ్ళు. అది కూడా 2011లో. తర్వాత ఇప్పటివరకు మనకు అప్డేటెడ్గా ఏమి రాలేదన్నమాట, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి ఇంకా రాలేదు. ఏమన్నా మీకు ఎగ్జామ్ లోపు కానీ వస్తే ఖచ్చితంగా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి ఇమీడియట్గా ఇస్తూ ఉంటాం. ఏ రోజు నువ్వు సారోజు ఇస్తూ ఉంటాము. మీకు క్విజ్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం మన టెలిగ్రామ్ ఛానల్లో. ఎవరైనా మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను, మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అలానే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కూడా కరెంట్ అఫేర్ టెస్ట్ ప్రతి మంత్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరికి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ అవి కూడా చూడండి. అయితే మనకి లేటెస్ట్ వన్ ఏదంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఈస్ట్ ఆస్ట్రేలియా ఫారెస్ట్ని అయితే బయోడైవర్సిటీ హాట్స్పాట్గా లేటెస్ట్గా గుర్తించారనమాట. ఇవి గ్లోబల్ డేటా. ఇప్పుడు మనం చూద్దాం. సో డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనమాట. మొత్తం ఏం చెప్పాము, 35 చెప్పాం కదా, ఇవన్నీ 35. ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా 35 వచ్చేసి ఓవరాల్గా మన ఇండియాకి సంబంధించి మొత్తం. సో ఇవన్నీ కూడా మన ప్రపంచంలో ఉండేవి. ఇవి నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఒకసారి ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో తర్వాత మనం చూస్తే ఇప్పుడు ఇండియాకి సంబంధించి ఓకే, మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ఏంటి, క్రైటీరియా ఎలా ఉంటుంది గ్లోబల్ లెవెల్లో, సో మనకి గ్లోబల్ డేటాలు ఎలా ఉందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నీట్గా. ఇప్పుడు మనము మన భారతదేశానికి సంబంధించినవి, సో భారత్లో ఎన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి చూద్దాం. మన దేశంలో మొత్తం వచ్చేసి 4 ఉంటాయన్నమాట. అంటే మన దేశంలోనే ఉండవు, వేరే దేశాలతో కలిపి కూడా మనకు ఉంటాయి. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హిమాలయ అనమాట. సో హిమాలయ రీజన్ మొత్తం కూడా బయోడైవర్సిటీ హాట్స్పాట్ కింద వస్తుంది. ఎస్పెషల్లీ ఎంటైర్ ఇండియన్ హిమాలయస్ అనమాట. మన భారతదేశంలో హిమాలయస్ మొత్తం కూడా, అంటే మన భారతదేశంలో హిమాలయ రీజన్ మొత్తం కూడా బయోడైవర్సిటీ హాట్స్పాట్ కింద వస్తుంది. ఇందులో మళ్ళీ పాకిస్తాన్, టిబెట్, నేపాల్, భూటాన్, చైనా, మయన్మార్ కూడా ఉంటాయి. అంటే హిమాలయన్ రీజన్ మొత్తం అంతా. అయితే మన ఇండియన్ హిమాలయస్ మొత్తం, అంటే మన భారతదేశం నుండి హిమాలయస్ మొత్తం కూడా బయోడైవర్సిటీ హాట్స్పాట్ కింద వస్తాయన్నమాట. ఇది ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి ఇండో బర్మా రీజన్. ఇందులో మనకి నార్త్ ఈస్ట్ ఇండియా, ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం ఉంటుంది, ఎక్సెప్ట్ అస్సాం అండ్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. సో అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, నికోబార్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నికోబార్ కాదు, ఓన్లీ అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, అస్సాం తప్ప ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం వస్తుంది. దాంతోపాటుగా నార్త్ ఈస్ట్ ఇండియాతో పాటు మయన్మార్, థాయిలాండ్, వియత్నాం, లావోస్, కాంబోడియా అండ్ సదరన్ చైనా, ఈ ప్రాంతం అంతా కూడా మనకి వస్తుందన్నమాట. ఇక్కడ ఉంటుంది కదా, ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఇదంతా కూడా, సో ఈ ప్రాంతం అంతా కూడా వస్తుంది, అస్సాం ఎక్సెప్ట్ అస్సాం తప్ప ఇక్కడంతా కూడా ఇది వస్తుందన్నమాట. ఇది అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, అస్సాం మటుకు అది మాత్రం రాదనమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్, శ్రీలంక. అంటే మన వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ ఉంది కదా, సో ఇదంతా వెస్టర్న్ ఘాట్స్ శ్రీలంక కలిపి ఇక్కడ వస్తుంది అనమాట. కంప్లీట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. సో కాబట్టి వెస్టర్న్ ఘాట్స్ బెల్ట్ అనేది శ్రీలంక వరకు అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి సుండా ఐలాండ్స్ అనమాట. ఇది మనకి నికోబార్ గ్రూపు, సో అండమాన్ కాదు, నికోబార్ గ్రూపు ప్లస్ ఇండోనేషియా. సో ఇండోనేషియా, మలేషియా, సింగపూరు, బ్రూనే,
ఫిలిపీన్స్, ఈ దేశాలన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో ఇలా మన భారతదేశంలో మొత్తం వచ్చేసి బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనేవి మొత్తం 4 అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సుండా ల్యాండ్స్ ఒకటి, ఇండోనేషియా వాటితో కలిపి వెస్టర్న్ ఘాట్స్, శ్రీలంక అండ్ ఇండో బర్మా రీజను, తర్వాత హిమాలయ అనమాట, ఎంటైర్ హిమాలయాస్. ఇవి మన భారతదేశంలో ఉన్నాయి. ఇక్కడ కొత్త కొత్త మొక్కలు కావచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించి ఉంటాయి. ఏ విధంగా పుడుతున్నాయో అదేవిధంగా అంతరించిపోతున్నాయి. 70% ఒరిజినల్ హ్యాబిటేట్ కోల్పోయింది ఈ ప్రాంతం అంతా కూడా. మళ్ళీ కొత్త కొత్త స్పీస్ వస్తున్నాయి, 30% మాత్రమే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ స్పీస్ మొత్తాన్ని కూడా ఇంకొక ప్లేస్తో మనం రీప్లేస్ చేయలేమన్నమాట. ఎందుకంటే అక్కడ పుట్టిన చెట్లు, అక్కడ పుట్టిన స్పీస్, జంతు జాతులన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. ఇది బయోడైవర్సిటీ హాట్స్పాట్ యొక్క కాన్సెప్ట్ అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ నేను నీట్గా మీకు ఫ్యాక్ట్స్ కావచ్చు, కాన్సెప్ట్స్ అంటే మీకు స్టేట్మెంట్ వచ్చేసి అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా, ప్లస్ ఆ ఫ్యాక్ట్స్ అడిగిన కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా నేనైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది అనమాట. ఇలా అయితే మనకు ఉంటాయి. సో నెక్స్ట్ మీరు అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎస్పెషల్లీ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మేము వీక్గా ఉన్నాం, గ్రూప్ 2 మెయిన్స్ మేము వీక్గా ఉన్నామంటే ఒక్కసారి మన మాడ్యూల్స్ అయితే ట్రై చేయండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్ సిలబస్ ప్రకారం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలానే ఏపీ హిస్టరీ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈ 2 గేమ్ చేంజర్స్ అనమాట. ఏపీఎస్సీ గ్రూప్ 2లో గేమ్ చేంజర్స్. అందుకే జాగ్రత్తగా చూసుకొని జాయిన్ అవ్వండి. సో అందులో నేను బెస్ట్ సోర్సెస్ ఏమన్నా అవన్నీ కూడా చెప్పడమే జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి అర్థమయ్యే విధంగా నీట్గా అయితే ఉంటాయన్నమాట. డెమో క్లాస్ కూడా ఉంటాయి చూడండి. డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటుగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.